ఇట్లా నెల నెల పెన్షన్ లాగా ఉద్యోగులకు ఎట్లయితే వస్తుందో మీకు కూడా వస్తా అని చెప్పింది. వస్తుందా? ఆడబిడ్డకు వస్తుందా? ఇవాళ పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మి 1,00,000 రూపాయలు ఏం పిశాది? జగన్, ఓ జగన్ దా ఇట్లా నువ్వు లీడర్సా పెట్టిపోతున్నావు. ఇవాళ కళ్యాణలక్ష్మి 1,00,000 రూపాయలు ఏం పిశాది మీకు అని చెప్పి తులం బంగారం ఇస్తా అని చెప్పింది. ఇవాళ తులం బంగారం 2 లక్షలు అన్నమాట. వాస్తవమా కాదా? పేదవాళ్ళు అంటున్న మాట ఏంటంటే బంగారం కొట్టట్లేదు, నా ఎండి కొట్టట్లేదు, ఇత్తడికే ఇంత బంగారం పూత పూసి రోడ్డు కూడా నగలేసుకునే పరిస్థితి వచ్చింది బిడ్డ అంటారు. వస్తుందా? ఇస్తాడా? మరి రేవంత్ రెడ్డి గారు తులం బంగారం ఇస్తాడా? అంటే మన ఆటోలు నడుపుకునేటువంటి వాళ్ళని అడగండి ఎప్పుడన్నా. ఇవాళ ఆడబిడ్డలకి ఉచిత ప్రయాణం ఇచ్చిండు, సంతోషం. కానీ దానివల్ల నష్టపోయిన ఆటోలకు నెలకు 1,000 రూపాయలు చొప్పున వాళ్ళకు కొంత సపోర్ట్ చేస్తా అని చెప్పిండు. ఏ ఒక్క ఆటో డ్రైవర్ ఉన్నాడు అడగండి, 1,000 రూపాయలు చొప్పున వచ్చినాయి అడగండి ఒకసారి. ఏమి రాలే. ఇలా 6 గ్యారంటీలు, 66 హామీలు, అవన్నీ వింటే ఇప్పుడు మన చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ కొనిస్తా అని చెప్పిండు. చదువుకునేటువంటి చదువుకున్న అమ్మాయికి అబ్బాయికి 4,000 రూపాయలు ఉద్యోగం వచ్చేంత వరకు ఉద్యోగ వృత్తిస్తా అని చెప్పిండు. గతంలో కేసీఆర్ చెప్పిండు, ఆయన ఎగబెట్టిండు. ఆయన ఎగబెట్టిండని చెప్పి ఈయనకిస్తే ఈయన ఇప్పటి వరకు 2 ఏళ్ళు అవుతుంది. మీ ఇళ్లల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువకులకు 4,000 రూపాయలు వస్తుందా? మీరు చెప్పండి. అందుకని ఇవాళ పెన్షన్లు పాతోళ్లకు వస్తున్నాయి తప్ప భర్తలు చనిపోయినటువంటి కొత్త ఆడబిడ్డలకు, 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్లకు, లేదా యాక్సిడెంట్ అయి జీవోత్సవం వల్ల పడి ఉన్న వాళ్లకు, హ్యాండిక్యాప్డ్ వాళ్లకు కొత్త సర్టిఫికేట్ లేవు, కొత్త పెన్షన్ లేవు. ఇవాళ 2,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు దేవుడెరుగు. 2,000 రూపాయల పెన్షన్ 4,000 ఇస్తారు అని చెప్పింది దేవుడెరుగు. ఇవాళ 6,000 రూపాయలు హ్యాండిక్యాప్డ్ కొత్త దేవుడెరుగు. కానీ కొత్త పెన్షన్లు మాత్రం ఎవరికి వస్తలేవు. పాత పెన్షన్ గట్లే ఉంది, కొత్త పెన్షన్ వస్తలేవు. అందువల్ల మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు మాత్రం తంగెళ్ళు దాటవు. అందుకనే కాంగ్రెస్ పార్టీ మీరు ఎప్పుడు అడగండి, మీ ఊర్లో ఎవరైనా రిటైర్డ్ ఉద్యోగులు ఉంటే ఆయన రిటైర్డ్ బెనిఫిట్స్ రావాలంటే వస్తున్నాయి అప్పుడు అడగండి. పనిచేసిన వాళ్ళ బిల్లులే వస్తలేవు. కొత్తగా ఏమన్నా శాంక్షన్ చేస్తే ఎవరైనా టెండర్ ఏమంటే ఎవరు ముందుకు వస్తలేరు. ఎందుకంటే పాత చేసిన వాళ్ళకే బిల్లులు వస్తలేవు, కొత్తగా ఏమొస్తాయి, అప్పులపాలు అయితే మంచిది. ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్కు ఓటేసినా, ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా ఒరిగేది ఏమీ లేదు. మళ్ళీ ఈ పట్టణాలలో రోడ్లు వేయాలన్నా, ఓ శ్మశాన వాటిక కట్టాలన్నా, ఇవాళ మురికి కాలువ కట్టాలన్నా, ఇవాళ అమృత నగరాలపేట, స్మార్ట్ నగరాలపేట కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి తప్ప ఇంకోటి లేదు. మీరు ఎవరైనా సఫాయి కార్మికులు ఉంటారు, మన దగ్గర మున్సిపల్ కార్మికులు ఉంటారు, కార్మికులకు జీతభత్యాలు కూడా లేవు. ఆ జీతభత్యాలు కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పంపిస్తేనే మన ఊర్లలో ఉండే సఫాయిలకు జీతాలు ఇస్తున్నాము. కాదని ఎవరైనా చెప్తారా? అడగమని చెప్పండి. దీనికి కాదంటారా బీఆర్ఎస్ పార్టీ? దీనికి కాదంటారా? ఇవాళ మన మీద ప్రేమతో ఎన్నికలు జరుగుతలేవి. కేంద్రం నుంచి వచ్చే డబ్బులు ఆగిపోయినాయి కాబట్టి ఆ డబ్బుల కోసం ఎన్నికలు పెట్టిండు. మన సర్పంచ్ ఎన్నికలు పెట్టిండు. ఒక 4,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. మొన్న ఎన్నికలు పెట్టగానే కేంద్ర ప్రభుత్వం 4,000 కోట్లు ఇచ్చింది. కరెంటు బిల్లు కట్టడానికి, సఫాయిలకు జీతాలు ఇవ్వడానికి, పాత బిల్లులు పే చేయడానికి వచ్చినాయి. ఇక్కడ కూడా రేపు ఎన్నికలు జరిగితే తప్పకుండా కేంద్రం నుంచి వచ్చేటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తాయి, పర్ క్యాపిటల్ నిధులు వస్తాయి. కాబట్టి ఇవాళ అభివృద్ధి అంటూ జరిగితే ఇవాళ మీరు గెలిపించండి. కొంతమంది పైసలకు భయపడతాను. రంగారెడ్డి జిల్లానే మస్తు పైసలకు అలవాటు చేసింది. పైసలు ఇస్తే తీసుకోండి, మేము ఎవరిని వద్దంటలేము. 4,000 ఇస్తా ఓటుకు, 5,000 ఇస్తా ఓటుకు, 10,000 ఇచ్చినా తీసుకోండి. ఎందుకంటే ఆ పైసలు మన పైసలు ఏమి తెలుసు. అవి వాళ్ళు ఏం చెమట పైసలు కాదని, అవి చెమట పైసలు కాదు. పేదోళ్ళు ఎప్పుడు కూడా తీసుకోవడానికి నామొచ్చిన ఫీల్ కావద్దు, ఎప్పుడు ఫీల్ కావద్దు. ఎందుకంటే ఇస్తాను వాళ్ళు పుక్కడికి ఇస్తలేరు. వాళ్ళు ఓటు ఏమని ఇస్తాను, ఏమో తర్వాత సంగతి కానీ వాళ్ళు పైసలు ఇస్తారు. తప్పకుండా తీసుకోండి. కానీ మనవాడేవాడు, మందివాడేవాడు, ధర్మమేంది, న్యాయమేంది, అధర్మమేంది ఆలోచించుకునే అక్కడ తప్పకుండా ఉంది.
కొంతమంది ఏం చేస్తారంటే ఇచ్చుకుంటా ఒట్టు పెట్టుకోమంటారు. ముందు ఒట్టు పెట్టుకోవాలని న్యాయానికే ఓటేస్తా అని చెప్పి ఒట్టు పెట్టుకోవాలి, లోపల ఏస్తాం బిడ్డ అని సెకండ్ ఒట్టు పెట్టుకోవాలి. ఫస్ట్ చెల్తా తప్ప సెకండ్ చెల్లదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చెల్తా తప్ప సెకండ్ చెల్లదు. కాబట్టి ఇవన్నీ చేస్తారు. నాకు తెలిసి ఇక్కడ మా భారతీయ జనతా పార్టీ మేము కొత్తగా వచ్చినాం. నేను వచ్చిన నన్ను అందరు కలిసి గెలిపించారు. నేను కాదంటలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి నేను వచ్చి నా ఊళ్ళకు రాలేదు, కానీ నాకు ఓటేసి గెలిపించారు. మా ఆడబిడ్డలు, మా అన్నలు, మా తమ్ములు రాయంద్రని వచ్చిందట. ఇంకా రాయంద్రని 25 సంవత్సరాలుగా మీ కళ్ళ ముందు ఎదిగిన పెరిగిన బిడ్డలు. కాబట్టి కరోనా సందర్భంలో ఎవరు కనబడాలి, నేను ఒక్కనే కనబడ్డా, గుర్తుపెట్టుకోండి. కరోనా వచ్చినప్పుడు మీరంతా టీవీల ముందు ఏం జరుగుతుందో ఉత్కంఠగా చూసినప్పుడు కనబడ్డ ఏకైక బిడ్డ ఈటల, గుర్తుపెట్టుకో. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ బిడ్డలు సావకుండా ఓదార్చిన బిడ్డ అప్పుడు నేను అనేక సార్లు ఎమ్మెల్యేగా తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి పైసల మంత్రి నేనే అయినా. కాబట్టి కరోనా కష్టకాలంలో ప్రజలకు ఓదార్చి సర్వీస్ చేసింది నేనే. కాబట్టి ఈటల వస్తున్నాడు అని చెప్పి నాకు ఓటేసి గెలిపించాను. నేను గెలిచి సంవత్సరం అవుతాను. సరే, నాకున్నంత మేరకు పనిచేస్తున్నా. హైదరాబాద్లో ఒక హైడ్రా వచ్చింది. ఏం చేసింది హైడ్రా? 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం 60 గజాలు 80 గజాలలో ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ భూములల్లా ఇల్లు కట్టుకుంటే బుల్డోజర్తో కూల్చేసినాడు. ఎట్లా కూలుస్తావు అని చెప్పి ఆపిన బిడ్డ మీ బిడ్డనే, గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్లో పేదల ఇల్లు కూలగొట్టే అధికారం ఎవడిచ్చిండ్రా అని చెప్పి నిలదీసి ఆపిన బిడ్డ నేనే. మూసీ నది పక్కకే ఉంటుంది, మీరు అప్పుడప్పుడు చుట్టాలంటే పోతారు. ఇప్పుడు కట్టలేవన్నీ 50 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం, 70 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇల్లు. మూసీ